నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ మన్యంలో ఎదురు కాల్పులు, 6 మావోయిస్టులు హతం. వివేక హత్య కేసులో 10వ రోజు సిబిఐ విచారణ, 3 అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు. పరీక్షల పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచొద్దన్న లోకేష్, కరోనా 3వ దశ పట్ల సర్కారు చర్యలు శూన్యమని ధ్వజం. ట్విట్టర్పై చర్యలకు సిద్ధమైన కేంద్రం, మధ్యవర్తి హోదా కోల్పోయే అవకాశం. కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలం, ట్రాఫిక్ స్తంభించి అవస్థలు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లెవరూ, ఎంతమందికి గాయాలయ్యాయి అన్నది తెలియాల్సి ఉంది. తీగలమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలికి దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో AK-47తో పాటు మరికొన్ని తుపాకులు లభ్యమయ్యాయి. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో తీగలమెట్ట ప్రాంతంలో గాలింపు కొనసాగుతుండగా అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపిస్తున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లెవరూ, ఎంతమందికి గాయాలయ్యాయి అన్నది తెలియాల్సి ఉంది. తీగలమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలి దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో AK-47తో పాటు మరికొన్ని తుపాకులు లభ్యమయ్యాయి. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో తీగలమెట్ట ప్రాంతంలో గాలింపు కొనసాగుతుండగా అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఎదురుకాల్పులు ఎప్పుడు చోటు చేసుకున్నాయి? తాజా సమాచారం ఏంటి? ఈ మావోయిస్టులు ఇక్కడ సమావేశం అయ్యారు, అలాగే మావోయిస్టులు ఈ ప్రాంతంలో అగ్రనేతలు ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు, స్థానిక పోలీసులతో గ్రేహౌండ్స్ దళాలు ఈ కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగమెట్ట, ఈ గోధుమలంక ఈ గ్రామాల మధ్య ఈ తీగమెట్ట ప్రాంతం అది. ఈ గోధుమలంక గ్రామానికి అత్యంత సమీపంలో ఇది ఉంటుంది. అంటే ఇవన్నీ గిరిజన గూడెలే, దట్టమైన అటవీ ప్రాంతం ఇది. తూర్పుగోదావరి అలాగే విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడం, అది ఏదంటే ఈ మావోయిస్టులకి బాగా పట్టున్న ప్రాంతం కావడంతో ఇక్కడ సమావేశం అయ్యారని ఖచ్చితమైన సమాచారంతో ఈ తెల్లవారుజామున ఈ బృందాలు అక్కడికి వెళ్ళినప్పుడు వీటితో ఎదురుకాల్పులు జరిగినట్లుగానేమో పోలీసు వర్గాల నుంచి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ దాదాపు మృతదేహాలు ఒక 5 నుంచి 6 వరకు మృతదేహాలు అక్కడ కనిపిస్తున్నట్లుగానేమో ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఏ స్థాయి నేతలు వీళ్ళు కేవలం ఏదంటే గన్మెన్ స్థాయి వ్యక్తుల, లేకపోతే మిలీషియా సభ్యుల, వీళ్ళంతా గుర్తించాల్సి ఉంది. అయితే ప్రధానంగా మావోయిస్ట్ అగ్రనేతలు ఈ ప్రాంతం నుంచి తప్పించుకుపోయారు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో మాటు వేసి ఉంటారన్న అనుమానంతో పెద్ద ఎత్తున అదనపు బలగాలను రప్పించి ఇప్పుడు అక్కడ మొత్తం సోదా ఆపరేషన్ అనేది జరుగుతోంది. సెర్చింగ్ ఆపరేషన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికోసం హెలికాప్టర్లను కూడా అక్కడ రప్పించి హెలికాప్టర్ ద్వారా కూడాను వాళ్ళ కదలికలను గుర్తించేందుకు ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఘటనా స్థలంలో ఒక AK-47 ఒక గన్ తో పాటు ఒక SLR, ఒక కార్బన్, 303 తుపాకులు ఒక 3 వరకు లభ్యమయ్యాయని ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో బలగాలు ఎంత మేరకు చొచ్చుకు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఆ ప్రాంతంలో ఏ రకంగా ఆపరేషన్ మిగిలిన పూర్తి కావాల్సిన ఆపరేషన్ ఏ రకంగా ఉండాలి అంటే ప్రధానంగా భద్రతా దళాలకి ఎటువంటి ముప్పు లేకుండా సురక్షితంగానేమో ఈ ఆపరేషన్ ఎట్లా పూర్తి చేయాలన్న అంశం మీదే పోలీసు ఉన్నతాధిక వర్గాలన్నీ దృష్టి పెట్టి ఉంచాయి. అయితే ఎక్కడా కూడాను ఎటువంటి సమాచారం కూడాను వాళ్ళు నిర్ధారించి అయితే చెప్పట్లేదు.
ఆపరేషన్ జరుగుతోంది, కూంబింగ్ జరుగుతోందని మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ధన్యవాదాలు కూర్మరాజు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లెవరూ, ఎంతమందికి గాయాలయ్యాయి అన్నది తెలియాల్సి ఉంది. తీగలమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలి దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో AK-47తో పాటు మరికొన్ని తుపాకులు లభ్యమయ్యాయి. మావోయిస్టు అగ్రనాయకులు కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసు అధికారులు గ్రేహౌండ్స్తో పాటు ప్రత్యేక బలగాలతో మంగళవారం సాయంత్రం నుంచి మంప పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఈ తెల్లవారుజామున తీగలమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టులు వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు 6 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో తీగలమెట్ట ప్రాంతంలో గాలింపు కొనసాగుతుండగా అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపిస్తున్నారు. అలాగే హెలికాప్టర్తో గాలింపు చేపట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ట్రక్కు కారు ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైలో బుధవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. హిందమాత, పరేల్, సియోన్ సహా పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందుకు గాను ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఫలితంగా యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనలు ట్విట్టర్ పాటించలేదన్న కేంద్రం జూన్ మొదటి వారంలోనే తుది నోటీసులు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విట్టర్ కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. మరోవైపు యూపీలో ట్విట్టర్పై కేసు కూడా నమోదైంది. జూన్ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్, కొందరు జర్నలిస్టులపై FIR నమోదు చేశారు. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గాను ట్విట్టర్పై ఈ కేసు నమోదైంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల దిగువకు వచ్చింది. మరో 1,07,628 మంది వైరస్ బారి నుంచి బయటపడగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,83,88,100గా ఉంది. ప్రస్తుతం దేశంలో 8,65,432 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో 62,224 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2,96,33,105 మంది వైరస్ బారిన పడ్డట్లు పేర్కొంది. మరో 2,542 మంది కరోనా కాటుకు బలికాగా దేశంలో ఇప్పటి వరకు 3,79,573 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. అటు కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా మంగళవారం ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 28,458 టీకా డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 26,19,72,014 టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
వివేక హత్య కేసులో సీబీఐ విచారణ 10వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం వసతి గృహంలో 3 అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా నాయకులు లక్ష్మీకర్, రమణను ప్రశ్నిస్తున్నారు. వివేక హత్యపై సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో వివేకాకు పీఏగా జగదీశ్వర్ రెడ్డి పనిచేసినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్టు తితిదే తెలిపింది. గత కొన్ని రోజులుగా టికెట్లు పొందిన వారు సైతం తిరుమలకు రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్నను తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తొలిసారి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాధారణ భక్తుడిలా దర్శనం చేసుకున్నట్లు అశోక్ గజపతిరాజు తెలిపారు. మేము చైర్మన్ లేని రోజుల్లో కుటుంబానికి గౌరవించడం చేశారు. ఇప్పుడు కరోనా అంత రిస్ట్రిక్షన్స్ మేము అందరూ పాటించకుండా ఉండడం తప్పు. దీనికి ఏం సంబంధం అయ్యా కరోనాతో? నాకు చెప్పారు, మంత్రి గారు ఆర్డర్ ఇచ్చారు. బాబు నాయనా, ఆ మంత్రి గారు పేరు నోటించి ధర్మం ఆలోచి ధర్మము మంచి మాటలు ఆలోచించినప్పుడు ఆయన హెరిడిటీ ట్రస్టీస్కి వాడిన పదాలు ఏంటి ఆయన్నే అడుగు. మా వల్ల కాదా మా పదాలు వాడడం. గుంటూరు జీజీహెచ్ ఎదుట ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్టాఫ్ నర్సులు 3వ రోజు నిరసన కొనసాగించారు. కోవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సుల పట్ల సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ నర్సు సిబ్బందిని క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాతో మృతి చెందిన స్టాఫ్ నర్సుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారియర్స్ ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళ సేవలను తీసుకుంటూ కూడా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్ట్ బేసిస్ అని, అవుట్ సోర్సింగ్ అని ప్రతి ప్రభుత్వం ఇలాగే వాళ్ళ సేవలను వినియోగించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, కోవిడ్ వాళ్ళ పేషెంట్స్తో సేవ చేస్తూ ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ చనిపోయిన వాళ్ళలో వాళ్ళకి 50 lakhs ఎక్స్గ్రేషియా గత మోడీ గారు ప్రకటించినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి కంపల్సరీ అందేలా చూడాలని మేము కోరుకుంటున్నామండి. నెల 27 వరకు నిరసనలు వివిధ రూపాల్లో తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 27వ తారీఖు వరకు మా నిరసనలు చూస్తూ కూడా కళ్ళు మూసుకొని ఉంటే 28వ తారీఖు కళ్ళు మూసుకున్నట్టే ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆస్తి ఆధారంగా పన్నులు విధించడం పట్టణ ప్రజలకు గుదిబండలా మారిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పన్నులు అధికంగా పెంచుతున్నారని ప్రజలంటుంటే గరిష్ట పెంపు 15% అని మంత్రి బొత్స అనడం హాస్యాస్పదమని గోరంట్ల ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నందున కొత్త ఆస్తి పన్ను విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలి 4 కొత్త సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్ రాజు, రమేష్ యాదవ్లను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 11వ తేదీ కౌన్సిల్ నుంచి టీడీ జనార్దన్, బీద రవిచంద్ర యాదవ్, శమంతకమణి, గౌరీవాణి శ్రీనివాసుల పదవీకాలం పూర్తి అయినట్టు స్పష్టం చేశారు. ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని గవర్నర్ నామినేట్ చేసినట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసం వద్ద 1998 డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అర్హులైన 1998 డిఎస్సీ అభ్యర్థులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన డిఎస్సీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు మంత్రి సురేష్ అమ్ముడుపోయారని ఆరోపించారు. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. మేమంతా కూడా 23 సంవత్సరాలుగా మా ఉద్యోగాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. 2008 డిఎస్సి సమస్య కూడా ఉమ్మడి రాష్ట్ర సమస్య అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కారం చేసినటువంటి విద్యామంత్రి గారికి 23 సంవత్సరాలకు ముందున్నటువంటి
98 డిఎస్సి సమస్య ఎందుకు కనబడలేదు? 2008 డిఎస్సి నాయకులను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడంలో మంత్రి గారు అంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో మా 98 డిఎస్సి అభ్యర్థులకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ కరోనా లాక్డౌన్లో ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 3000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములు, సారా తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్మకాలు, నాటు సారా తయారీ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఆయన నివాసంలోకి ప్రజలకు మందు పంపిణీ చేసిన మంత్రి ఆనందయ్య మందుపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటామని మంత్రి చెప్పారు. ఈరోజు మరి ఆనందయ్య గారి కరోనా నివారణ మందుని ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. గతంలో కూడా 2 సార్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మళ్ళా కూడా 10,000 ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అన్ని వర్గాలకి అందరికీ చేర్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ దశల వారీగా ఇచ్చిన తర్వాత సచివాలయం అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి పోయి మీకు చేరిందా లేదా, చేరకపోతే వాళ్ళు ఇచ్చేటట్టు కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. విశాఖ గాజువాకలో పందుల నిర్మూలనలో భాగంగా మున్సిపల్ అధికారులు మెగా డ్రైవ్ నిర్వహించారు. పందులను పట్టుకునేందుకు కడప నుంచి ప్రత్యేకంగా సిబ్బంది చేరుకున్నారు. సుమారు 150 దాకా పందులను పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు వాటిని డంపింగ్ యార్డుకు తరలించారు. పందులను డంపింగ్ యార్డుకు తరలించిన విషయం తెలుసుకున్న వాటి యజమానులు అక్కడికి చేరుకున్నారు. డంపింగ్ యార్డు గేటు పగలగొట్టి సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి పందులను తరలించుకుని వెళ్లిపోయారు. పందుల యజమానులపై డంపింగ్ యార్డు సిబ్బంది గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జమ్మూ కాశ్మీర్ నౌగాంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో నౌగాం పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించాయి. అనంతరం జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ముష్కర్ల కోసం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యవ్వన దశలో తమ శక్తియుక్తులన్నింటినీ పిల్లల ఎదుగుదలకే వెచ్చించే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఆదరణకు దూరమవుతున్నారు. 6 వయసు దాటిన తరువాత బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు వెతుకులాడుతున్నారు. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలుగా మార్చేస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల పరిస్థితి దయనీయంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో ఏటా జూన్ 15న ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల కట్టడికి ఐక్యరాజ్యసమితి ఓ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 6 దాటితే సమాజం నుంచి వెలివేసినట్లు కాదు, వారికంటూ హక్కులుంటాయి. వృద్ధుల రక్షణ ప్రతి ఒక్కరిపై ఉంటుందని అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. వృద్ధాప్యం దశాబ్దాల శ్రమ ఫలితంగా శరీరంలో సత్తువ తగ్గిపోతుందన్న సంకేతాలు అందే సమయం. జీవితంలో చివరి దశ కావడంతో శారీరక మార్పులను ఆపడం ఎవరితరమూ కాదు. మనిషికే కాదు, ప్రతి జీవికి ఈ మజిలీ తప్పదు. ఈ వృద్ధాప్యం రాను రాను శాపంగా మారుతోంది. మలి వయసులో పిల్లల నుంచి కాసింత ఆదరణ కరువైంది. పెద్దల్ని భారంగా భావిస్తూ వారిని అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న కుమారులు, కుమార్తెలు ఎక్కువైపోతున్నారు.
కడుపు నిండా తిండి పెట్టకపోవడం, అవసరానికి మందులు కొనకపోవడం, తిట్టడం, కొట్టడం, నిర్బంధించడం వంటి చేష్టలు చేస్తున్నారు. ఇటువంటి దారుణాలతో కృష్ణారామ అనుకుంటూ వెళ్లిపోవాల్సిన దశలో దేవుడా, పిల్లల్ని కనడమే మేము చేసిన నేరమా అనే దుస్థితి నెలకొంది. ఇలా నిత్యం చీత్కారాలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ కుమిలిపోతున్న పెద్దలు ఎందరో. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభాతో పాటు వారిపై వివక్ష అదే స్థాయిలో పెరుగుతోంది. శారీరక, మానసికంగా వేధించడం, వారి బాగోగులు పట్టించుకోకపోవడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం వంటి విషయాలు వృద్ధుల వేధింపుల జాబితాలోకే వస్తాయి. ఈ నేపథ్యంలో 60 సంవత్సరాలు పైబడితే సమాజం నుంచి వెలివేసినట్టు కాదు, వారికంటూ రక్షణ చట్టాలుంటాయి. వారికి జరుగుతున్న అన్యాయాన్ని తగ్గించాలనే లక్ష్యంతో మొదటిసారిగా 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ INPEA సంస్థ ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల కట్టడి దినోత్సవాన్ని నిర్వహించింది. ఆ తర్వాత 2011 జూన్ 15న ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. అప్పట్నుంచి ఏటా ఓ నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. 2021 సంవత్సరానికి గాను న్యాయాన్ని చేరువ చేయటం అనే నినాదం నిర్ణయించారు. ఈ రోజుని వృద్ధుల మీద ఏవైతే వేధింపులు జరుగుతున్నాయో వాటిని ఖండించే దినంగా జరుపుకుంటున్నాం. అసలు ఇటువంటి రోజు ఒకటి జరుపుకోవటమే ఎంతో విచారకరం. ఎందుకంటే ఒకప్పుడు వృద్ధుల్ని కుటుంబానికి ఎంతో గొప్ప అండగా భావించి గౌరవించేవాళ్ళు. ఆ భావనల స్థానంలో మారుతున్న విలువల్లో, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో వృద్ధులు వాళ్ళ ఉనికిని కోల్పోయారు. వాళ్ళు ఎన్నో రకాల బాధలకి, వేధింపులకి గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధుల్లో దాదాపు 16% మంది వేధింపులకు గురవుతున్నారు. అందులో 11.6% మంది మానసిక వేధింపులు, 6.8% మంది ఆర్థిక ఇబ్బందులు, 4.2% మంది నిర్లక్ష్యం, 2.6% మంది శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా ఈ వేధింపులకు గురవుతోంది మహిళలే. వృద్ధాప్యంలోనూ లైంగిక వేధింపులు వారిని వదలట్లేదు. 0.9% మంది ఈ తరహా వేధింపులు ఎదుర్కొంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులకు చట్టాలు, వారికి కల్పిస్తున్న హక్కులు, ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్న భరోసా వంటి విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. వృద్ధులపై జరిగే వేధింపులపై సమాజం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారిపై హింస, వివక్ష వంటి అంశాలు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాకుండా పోతున్నాయి. వృద్ధులనే కాదు, 40 సంవత్సరాలు పైబడి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది వివక్షకు గురవుతున్నారు. కోవిడ్ సమయంలో ఈ పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. ఈ మహమ్మారి కాలంలో వృద్ధులు కనీస అవసరాలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికంటూ కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయని గుర్తు చేస్తోంది ఈ దినోత్సవం. అందుకే న్యాయాన్ని వారికి మరింత చేరువ చేయటమే ఈ ఏడాది నినాదంగా నిర్ణయించారు. వృద్ధుల బాగోగులు చూడటం తగ్గిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఆధునిక జీవన శైలి ప్రధానమైనది. ఉద్యోగరీత్యా మరో ప్రాంతంలోనో మరో దేశంలోనో స్థిరపడి తల్లిదండ్రులను కొందరు పట్టించుకోవట్లేదు. సంరక్షణ బాధ్యత మాది కాదంటూ వారి పిల్లలు దాటవేస్తున్నారు. పండుటాకుల్లో ఎక్కువ మంది నిత్యం కుమారుల చేతుల్లోనో కుమార్తెల చేతుల్లోనో వేధింపులకు గురవుతున్నారు. అనారోగ్యంతో అల్లాడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు మందు మాకు ఇప్పించలేక శ్మశానం సమీపాన చెట్ల కింద వదిలేసిన కన్నబిడ్డలు కూడా ఉన్నారు. దీర్ఘకాల రోగాల బారిన పడి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎంతో మంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ప్రభుత్వాలు వృద్ధులకు పింఛన్లు వంటివి అందిస్తున్నా అవి కేవలం కంటి తుడిపే. చాలా దేశాల్లో వృద్ధులకు తగిన గృహవసతి, మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. మరికొన్ని దేశాలు ఇటువైపుగా ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచట్లేదు.
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో వృద్ధుల వాటా 9%. 2019 నాటి లెక్కల ఆధారంగా 65 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య 70 కోట్లుగా ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేసియాలో ఈ సంఖ్య దాదాపు 26 కోట్లుగా ఉంది. ఐరోపా, ఉత్తర అమెరికాలో వృద్ధుల సంఖ్య సుమారు 20 కోట్లు. వృద్ధులపై వివక్ష అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు ఉదాహరణే అమెరికాలో 60 సంవత్సరాలు పైబడిన ప్రతి 10 మందిలో ఒకరు వేధింపులకు గురవుతున్నట్టు చెబుతున్న అధికార లెక్కలు. అలాగే జపాన్లో కొందరు వృద్ధులు ఒంటరితనాన్ని, జీవన వ్యయాన్ని భరించలేక కావాలని చిన్న చిన్న తప్పులు చేస్తూ జైలులో శేష జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారని అంతర్జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాలు అప్పట్లో సంచలనంగా మారాయి. న్యాయాన్ని చేరువ చేయటం అంటే ఏదో ర్యాలీలు చేపట్టడం, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కాదు. ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థ పరిధిలోని అంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వృద్ధులకు అన్యాయం జరగకుండా స్థానిక అంశాల్ని పరిగణలోకి తీసుకుని చట్టాలు రూపొందించాలి. ఆ వయసుల్లో వారు కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగలేరు. వీలైనంత త్వరగా కేసులు పరిష్కారమయ్యే విధంగా విధి విధానాలు రూపొందించాలన్నది ఈ సంవత్సరం నినాదం ప్రధానోద్దేశం. పరీక్షల పేరిట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడాలనుకుంటే తెలుగుదేశం చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హెచ్చరించారు. విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, విద్యా సంవత్సరం వృధా అనే అంశంపై ఆయన మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దని హితవు పలికారు. మామలాగా ఉంటానని హామీ ఇస్తాం జరిగింది, కానీ అదే జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత మెంటల్ మామలాగా మారి ఈరోజు విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడతాం మనందరం చూస్తున్నాం. దేశం మొత్తం ప్రాణాలు ముద్దు, పరీక్షలు రద్దంటే ఆంధ్ర రాష్ట్రంలో మెంటల్ మామ మటుకు పరీక్షల ముద్దు, ప్రాణాలు అంటే లెక్కలేనితనం ఈరోజు మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ఒక న్యూట్రల్ వెబ్సైట్ scroll.in చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది. మే మాసంలో ఆంధ్ర రాష్ట్రంలో 5 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు గత సంవత్సరాలతో పోలిస్తే. అంటే ప్రభుత్వం ప్రకటించిన ఆ సంఖ్య, ఎవరైతే చనిపోయారో ఆ సంఖ్య తప్పనేది దీంతో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న మెంటల్ మామ మటుకు నేను ఎగ్జామ్లు నిర్వహిస్తాను, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో నేను చెలగాటం ఆడతాం అని చెప్తాను. నిజంగానే నాకైతే ఆశ్చర్యం. మీ చేతగాంతనంటారా వల్ల ఆంధ్ర రాష్ట్రంలో నాణ్యమైన విద్య లేకుండా పోయింది. అంటే పై తరగతుల క్లాసులు మేము చదవాలా, లేదంటే ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవ్వాలన్న అయోమయంతో ఈరోజు అందరూ ఉన్నారు. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు తప్పి గింగిరాలు తిరుగుతూ రోడ్డుపైనే బోల్తా కొట్టింది. ఇతర వాహనాలను ఓవర్టేక్ చేసే సమయంలో కారు అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.